వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. అనుకున్న పనులు అవ్వకపోవడం, నిదానంగా ఉండడం, వృత్తి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ నిదానంగా ఉండడం, కొంత ఆర్థిక నష్టాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. శత్రువులు అధికంగా ఉన్నారనిపిస్తుంది. అయితే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వినగలుగుతారు. అదేవిధంగా వ్యాపారంలో కొత్త కోణంలో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు. ప్రస్తుత గ్రహస్థితులు అంత అనుకూలంగా లేదు. వీరికి అష్టంలో గురువు ఉన్నారు, ద్వితీయ పంచమాధిపతి, అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సర్జరీ అయ్యే అవకాశం లేకపోలేదు, లేదా ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ అది ఇబ్బంది పెట్టడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు, దశమాధిపతి అయిన రవి 6 ఉన్నారు. వృశ్చిక రాశికి దుస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా దైవానుగ్రహం మీదతోటి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఎంత కష్టపడ్డా దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేం అన్న ఒక భావనకు వచ్చేస్తారు. అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. రావాల్సిన డబ్బు ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత వస్తుంది. కానీ రావడం మటుకి తప్పకుండా వస్తుంది. అటువంటి విషయాలు ఇబ్బంది లేదు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అంత బాగాలేదు, జాతకం బాగాలేదని అని ఎవరో చెప్పడం, ఇది వీళ్ళు వద్దు అనుకోవడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఏదైనా సరే తెలిసిన జాతకులకి, జ్యోతిషులకి మంచి జాతకాన్ని చూపించి బాగుందో లేదా, ఎలా ఉంటుందో లేదా అన్ని రకాలుగా పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తిరిగిపోవడం, ఆస్తి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడం, స్థిరాస్తుల విలువ పెరగడం ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు రూపాయికి 10 రూపాయలు సంపాదిస్తున్నారు, మీకేంటి అనే ఈర్ష్యా ద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ కష్టం మీకు తప్ప ఎవరికి తెలియదు. మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది 10 మందికి తెలియదు. మీరు బాగా సంపాదిస్తున్నారు, బాగానే వెనకేసుకున్నారు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది జనాల్లో. అవన్నీ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు అరటినార ఒత్తులతోటి, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ చెప్పేటటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 10-20% మనకి చక్కగా ఉపయోగపడ్డా ఆ మిగతా 80% మనం ముందుకు వెళ్ళడానికి చేసే ప్రణాళికలు, మనకు ఆలోచన విధంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ముందుకు జనరేట్ అవ్వడం కోసం చేసే కార్యక్రమాలు. దైవారాధన ఎంత చక్కగా చేసుకుంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.